ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున రమణ మహర్షి నిత్యపారాయణ గ్రంథంలోని 5వ అధ్యాయం నుంచి అయితే మనం విందాం. మార్పుపై అధ్యాయమున భగవానికి ఏ విధంగా ఆత్మోద కలిగినదో విశదీకరించబడినది. శరీరము నశించిన నేను నశించునా, నేను ఈ శరీరమేనా అని అనుకును భగవాన్ మరియు ఈ శరీరము నిశ్శబ్దముగా నిశ్చలంగా ఉంది. కాళ్ళు చేతులు చాచి పెదాలతో సహా బిగబెట్టి శవంగా పడుకున్నప్పుడు అనుకునిన మాటలు కానీ జీవశక్తి ఉన్నట్లు తెలుస్తుంది. నేను అన్న శబ్దం కూడా లోపల వినిపిస్తుంది. పెదాలతో పలుకకపోయినా లోన ఆ నేను అన్న శబ్దం వినిపిస్తుంది. కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైనదని, అది అతీతమైన శక్తి అని భౌతికంగా గుపించి శరీరము చనిపోయిన మృత్యువు మటుకు ఆ చైతన్య శక్తిని తాకలేదు. దీన్ని బట్టి చావు లేనిదే చైతన్యం అని, ఆ చావు లేని చైతన్యాన్ని నేను అని భగవాన్ నిర్ధారించినారు. మరియు భగవాన్ ఈ నేను ఏ ఆత్మ అని భగవాన్ దృష్ట్యా ఆ నేను లేక ఆత్మ పైన కేంద్రీకరించినారు. ఈ మార్పు కలిగిన పెదప భగవాన్లో కొన్ని కొత్త మార్పులు కలిగినవి. అవి సదా ఆత్మలోనైనారు. బంధువులతో మిత్రులతో దూరంగా ఉంటూ వచ్చారు. చదువులో ముందున్న ఆ కొద్ది ఆసక్తి కూడా పోయింది. ధ్యాస బాహ్య వాటి పైకాక అనంతానికి తీసుకువెళ్ళింది. స్నేహితులతో బంధువులతో వినయంగా ప్రవర్తించినారు. ఇది వరకు ఎవరైనా కొట్టినా తిరిగి కొట్టే భగవాన్ ఇప్పుడు పట్టించుకొనక మౌనంగా ఉండేవారు. స్నేహితులతో ఆటలు లేవు. ఎప్పుడు ధ్యాన నిమగ్నమై అంతర్ముఖమై ఆత్మపై ధ్యాస నిలిపేవారు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి శివుని యందు ఎంతోసేపు నిలబడేవారు. అలాగే శివయోగుల ప్రతిమల ముందు, మీనాక్షిదేవి ముందు నిలబడేవారు. ఎటువంటి కోరికలు కోరేవారు కాదు. పైన చూపిన మార్పులు గమనించినచో ఆత్మావలోకన కలుగక పూర్వము ఆత్మసాక్షాత్కారిగిన పిదప మనుషులు ఎంతో వ్యత్యాసం వచ్చునని గమనించలేను. దేహము అను భ్రాంతిలో ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు, శత్రువులు, నావారు, నీవారు, నేను, వాడు ఇలా తేడాలు కనిపిస్తాయి. దీనివలన సుఖము దుఃఖము కలుగుతాయి. రాగద్వేషాలు చెలరేగుతాయి. మాట పడకపోవటం, ఎవరైనా ఆట పట్టించినా లేదా కోపడినా తిరిగి దెబ్బ కొట్టడం జరుగుతాయి. ఆటల్లో ఉల్లాసం అదే సంతోషమని భ్రమ కలిగిస్తాయి. తర్వాత మనము భగవన్ నిత్య పారాయణ గ్రంథంలోని 6వ అధ్యాయం గురించి తర్వాత అయితే విందాము. అంతవరకు స్వస్తి.